కాళేశ్వరాన్ని ఎప్పుడూ ఆమోదించారు జస్టిస్ పిసి ఘోష్ గారు. ఈయన ఆధ్వర్యంలోనే ఈ కమిటీ విచారణ చేపడుతుంది. 115వ వ్యక్తిగా ఈరోజు పిసి ఘోష్ కమిటీ ముందు కేసీఆర్ హాజరవుతున్నాడు. దానికి సంబంధించి ఇప్పటిదాకా ఈ 114 మంది ఇంక్లూడింగ్ హరీష్ రావు, ఇంక్లూడింగ్ ఈటల రాజేందర్, వీళ్ళను కూడా ఈ 114 మందిని మామూలుగా విచారణ చేసింది. ఓవరాల్గా విచారణ, నో రికార్డింగ్స్, నో కెమెరాస్. ప్రజెంట్ నౌ కేసీఆర్ని ఆన్ కెమెరా ముందు విచారణ చేస్తుందంట పిసి ఘోష్ కమిటీ. ఎందుకు? ప్రథమ ముద్దాయి ఈయన డైరెక్షన్లోనే ఈ కాళేశ్వరం కట్టిర్రు, ఈయన డైరెక్షన్లోనే కాళేశ్వరం అవినీతి జరిగింది. దీనికంతా కూడా మాస్టర్ ప్లాన్, పెద్ద లీడర్, టీమ్ లీడర్ అంతా కూడా కేసీఆర్. కాబట్టి ఈ 114 మందిని విచారణ చేసినట్టు కాకుండా 115వ వ్యక్తి అయినటువంటి కేసీఆర్ను కెమెరా ముందు రికార్డింగ్ చేయాలి అని చెప్తున్నారు. దీనిలో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈటల రాజేందర్ విచారణ కమిటీ ముందు ఒక మాట మాట్లాడిండు కేసీఆర్కు సపోర్ట్గా, కేసీఆర్కు అనుకూలంగా. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడిండు. అంటే దీంట్లో జనాలకు రాంగ్ ఇండికేషన్స్ పోయే అవకాశం ఉంది. అది పిసి ఘోష్ కమిటీ గమనించింది. రెండవది ఏంటంటే, ఈ కేసీఆర్ ఆ మీడియా ముందు ఘోష్ కమిటీ ముందు అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పలేదు, విచారణ కమిటీ ముందు నేను చెప్పలేదు అనేటువంటిది అంటే ఎవిడెన్స్ లేకుండా పోతాయి ఓవరాల్గా విచారణ చేస్తే. కాబట్టి ఎవిడెన్స్ పక్కా ఉండాలి, కేసీఆర్ ఏం చెప్తాడు అనేటువంటి ఉండాలి. కాబట్టి కెమెరాల ముందు ఖచ్చితంగా కెమెరాలు పెట్టి ఆన్ కెమెరా ముందు కేసీఆర్ని పిసి ఘోష్ కమిటీ విచారణ చేపట్టబోతుంది కాళేశ్వరం సంబంధించి. మరి దాంట్లో ప్రశ్నలు కూడా అడగబోతుంది. సబ్ కమిటీకి బ్యారేజీలకు సంబంధం ఉందా? మాజీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించనున్న కమిషన్ రకరకాల వాంగ్మూలాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని నిర్ణయం. 114 మందిని ప్రశ్నించారు. వాళ్ళు చెప్పినటువంటి అంశాలు, ఇంజనీర్లు కావచ్చు, దాంట్లో సంబంధిత అధికారులు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఇంకా చాలా మందిని విచారించి ఆ విచారణలో ఏం అంశాలు వచ్చినాయో ఆ అంశాల ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించాలని పకడ్బందీ ప్రణాళికతోటి పకడ్బందీ క్వశ్చనేర్ తయారు చేసి విచారణ కమిటీ ఈరోజు కేసీఆర్ ను విచారణకు పిలుస్తుంది. ఈ నెలలోనే 6వ తారీఖు అని హాజరు కావాల్సి ఉంది. హాజరు కాలేదు, ఇప్పుడు హాజరవుతున్నాడు. అంటే వీళ్ళందరినీ విచారించిన తర్వాత వాళ్ళని ఏం అడిగిర్రు, ఏం అడుగుతుర్రు అని చెప్పేసి ఆ క్వశ్చన్ పేపర్ లీక్ చేసుకొని ఈరోజు కేసీఆర్ కమిషన్ ముందు పోతున్నాడు. నేడు విచారణకు హాజరు కానున్న కేసీఆర్ ఆయన ఏం చెబుతాననే దానిపై ఉత్కంఠ. ఫామ్ హౌస్ లో మరోసారి హరీష్తో సుదీర్ఘ చర్చ. అల్లుడు చాలా భయం అవుతుంది. అల్లుడు ఏం చేయాలో అర్థమైతలేదు. నువ్వంటే మెయిన్ లీడర్ కాదు కాబట్టి నిన్నేదో పిలిచిర్రు, విచారణ చేసిర్రు, బయటకు పంపించిర్రు. నాకు భయం అవుతుంది అల్లుడు, ఏం చేయాలి? పోతే అయితే పోతానా, వస్తే ఇటే వస్తానా? వీడికి హెల్త్ బాగాలేదా? పోతే కమిషన్ ముందు విచారణ చెప్పి వచ్చిన తర్వాత ఆ కెమెరాలు ఉంటాయి, కెమెరా ముందు విచారణ చేస్తుర్రు, నేను చెప్పిన మాటలు మళ్ళా ఎవిడెన్స్ రూపంలో బయటకు వస్తాయి. ఏం చేయాలి అల్లుడు అంటే, ఏం లేదు మామ, నువ్వు రోజు వేస్తావు కదా, అట్లే కానీ పో, ధైర్యంతో మాట్లాడిపో అని చెప్పి హరీష్ రావు చెప్పినట్టు. అంటే అట్లా మనం ఊహించుకోవాలి, అది జరిగిందని కాదు, ఊహించుకోవాలి. హరీష్ రావు మొత్తం మీద ధైర్యం చెప్పి పంపించాను. నేను పోయినా విచారణ ముందు ఎదుర్కొన్నా, విచారణ క్వశ్చన్లు వేసిర్రు, నేను చెప్పినా, నువ్వు కూడా పోయి గట్టిగా ఇదేసి అది గట్టిగా విచారణ చేసి వచ్చేసి అని చెప్పి హరీష్ రావు చెప్పి ఉంటాడు అనేది మన అంచనా. బీఆర్కే భవన్కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు. ఏం చేస్తారు బీఆర్ఎస్ శ్రేణులు పోయి? కేసీఆర్ ఏమన్నా సిట్ ఎంక్వైరీకి, సిబిఐ ఎంక్వైరీకి ఏసీబీ వాళ్ళు పట్టుకపోతున్నారా? అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోతున్నాడే, అక్కడి నుంచి అక్కడికి అరెస్ట్ చేయడానికి. ఏం విచారణ కమిటీ అరెస్ట్ ఏం చేయదు. విచారణ చేసి విచారణలో వచ్చిన అంశాలు ప్రభుత్వానికి నివేదిస్తుంది పిసి ఘోష్ కమిటీ. దానికి కేసీఆర్ పోయేటప్పుడు, హరీష్ రావు పోయేటప్పుడు కాన్వాయిలు పోయి, బీఆర్ఎస్ శ్రేణులు పోయి, బీఆర్కే భవన్ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు బాగా ఎందుకు ఆయన పోతాడు, చెప్తాడు, వస్తాడు, అంతే. ఆయన తీసుకొని జైల్లో వేయరు, అండమాన్ జైల్లో వేయరు, తిహార్ జైల్లో ఏవేయరు, చెర్లపల్లి జైల్లో కూడా ఏవేయరు.
మరి ఎందుకు ఇంత బీఆర్ఎస్ శ్రేణులు అడావుడి చేయాల్సిన అవసరం ఉంది అంటే బల ప్రయోజనం పెట్టడం కోసం. కేసీఆర్ను విచారణ పేరు మీద పిలుస్తారు, ఫ్యూచర్లో ఏమైనా అరెస్ట్ చేసి గింత మందురు లొల్లులు అయితే అని చెప్పి ఒకటి చూయించుకోవడం కోసం పోతురు తప్ప అవసరమే లేదు. కేసీఆర్కి మద్దతుగా కవిత అనుచరులు కూడా ఈమె జోగి చేస్తుంది బాగా. ఈ మధ్యలో కవిత చేసేటటువంటి పనులు నవ్వు తెప్పిస్తున్నాయి. కవిత తెలంగాణ ప్రజలను నవ్వించడానికే వచ్చింది అని అనుకుంటుంది. ఇప్పటిదాకా సీరియస్ పొలిటీషియన్గా మనం అనుకున్నాం కవితను, కానీ సీరియస్ పొలిటీషియన్ కాదు, జోక్ చేస్తుంది. జోకర్గానే మిగిలిపోతుందేమో. ఎందుకు అసలు ఎప్పుడు ధర్నాలు చేయాలో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి అంశాలు పక్కగా పెట్టి, 10 సంవత్సరాలు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే అవి పక్కగా పెట్టి, ఇప్పుడు 2 ఏళ్ళు కాకుండా కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫైట్ చేస్తుంది. సరే ఫైట్ చేయొద్దు అనట్లేదు, పేద ప్రజల కోసం ఫైట్ చేయాల్సిందే. 2 సంవత్సరాలైనా 10 ఏళ్ళైనా 2 నిమిషాలైనా పేద ప్రజల కోసం ఖచ్చితంగా అడగాల్సిందే ఒక లీడర్గా. కానీ పేద ప్రజల కోసం ఏడు అడుగుతుంది కవిత? ఏమడుగుతలేదు. రాజకీయ లబ్ధి కోసం డ్రామాలు ఆడుతుంది. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీ లబ్ధి కోసమే డ్రామాలు ఆడుతుంది, ధర్నాలు చేసినట్టు షో చేస్తుంది. ఇట్లా కవిత పనికిరాని పనులు తెలంగాణ రాష్ట్రంలో చేస్తుంది. పేద ప్రజలకు ఉపయోగపడకుండా తన నాన్నకు ఉపయోగపడేటువంటివి, తన పార్టీకి ఉపయోగపడేటువంటివి ఇదంతా కూడా చేస్తుంది. సరే కవిత ఏం చేస్తున్నటువంటిది జనాలు గమనిస్తారు, గమనించాల్సిన అవసరం కూడా ఉన్నది.